రాష్ట్ర వ్యాప్తంగా హోలీ సంబురాలు కలర్ఫుల్ గా జరిగాయి. చిన్న పెద్ద తేడా లేకుండా రంగులు చల్లుకుంటూ సంబురాలు ఎంజాయ్ చేశారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు హోలీ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆటపాటలతో, డీజే సౌండ్లతో, డాన్స్లతో హోరెత్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా హోలీ సంబరాలు గ్రాండ్గా జరిగాయి. హైదరాబాద్ రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హోలీ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. రాజ్భవన్ అధికారులు, సిబ్బందికి హోలీ విషెస్ చెప్పారు గవర్నర్. రాష్ట్ర ప్రజలు ఆనందంగా, ఐక్యతా స్ఫూర్తితో ఉండాలన్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన హోలీ సంబరాల్లో పాల్గొన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. కుల మతాలకు అతీతంగా జరుపుకునే పండుగ హోలీ అన్న బండి సంజయ్ హిందూ సమాజం అంతా కలిసికట్టుగా ఉండాలన్నారు. హైదరాబాద్లోని నివాసంలో నిర్వహించిన హోలీ వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి సీతక్క. ఆఫీస్, భద్రతా సిబ్బందితో సంబరాలు జరుపుకున్నారు. సిబ్బంది ఒకరికొకరు రంగులు చల్లుకున్నారు. పండుగ సందర్భంగా సిబ్బందితో గ్రూప్ ఫోటో దిగారు మంత్రి సీతక్క. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరికీ కూడా హోలీ సందర్భంగా శుభాకాంక్షలు. హనుమకొండలో హోలీ సంబరాల్లో పాల్గొన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. యువతతో కలిసి డీజే పాటలకు స్టెప్పులేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ క్యాంప్ ఆఫీస్లో హోలీ సంబరాలు చేసుకున్నారు ఎమ్మెల్యే వీరులపల్లి శంకర్. నల్గొండ జిల్లా నకరేకల్లో హోలీ వేడుకలు జరుపుకున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం. ఆదిలాబాద్లో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తన నివాసంలో కార్యకర్తలతో కలిసి డాన్సులు చేశారు. అన్ని జిల్లాల్లో హోలీ వేడుకలు గ్రాండ్గా జరిగాయి. కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాల్లో వేడుకలు జరుపుకున్నారు కలెక్టర్లు, ఎస్పీలు. అధికారులు సిబ్బందికి రంగులు చల్లారు. సిబ్బందితో కలిసి స్టెప్పులేశారు. హైదరాబాద్ కోకాపేట సాస్ క్రౌన్ స్కై బ్లాస్ట్ లో హోలీ సంబరాలు వినూత్న రీతిలో నిర్వహించారు. 60 అంతస్తుల సాస్ క్రౌన్ బిల్డింగ్ పైన స్కై డెక్ ఈవెంట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.